జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై మార్కండయ్య, జై జై మార్కండయ్య. నేను మీ కుసుమ సత్యనారాయణ, బండారీ కాంపౌండ్ నుంచి పద్మశాలి బిడ్డగా మీ ముందటికి రావడం జరిగింది. ఎందుకొరకు వస్తున్నాను అంటే, ఇవాళ మన బండారీ కాంపౌండ్ ఆడబిడ్డ లతా రాజు గాజంగి గారు మన బీజేపీ పార్టీకి ఎనలేని సేవ చేసారు. ఆయన పాత్ర ముఖ్య పాత్ర ఉండే ఏది మన ఎమ్మెల్యే ఎలక్షన్ల అప్పుడు కానీ ఎంపీ ఎలక్షన్ల అప్పుడు కానీ బీజేపీ పార్టీ లోపల మంచి పని చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి కాదు, ఇవాళ భివండి లోపల ప్రతి పద్మశాలి మిత్రులు అందరూ పని చేసిర్రు. బీజేపీ గెలుపు కొరకు ఎంతో పని చేసిర్రు. కానీ ఇవాళ మన పద్మశాలీలకు జెండాలు మోసకాన్నే పెట్టిర్రు. శాలుళ్ళు ఎప్పటికీ జెండాలు మోసకాన్నే ఉండాలా అని చెప్పి శాలులను జెండాలు మోసకాన్నే పెట్టిర్రు. వాళ్ళు బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులు వాళ్ళ ఇంటి లోపల కొడుకులు బిడ్డలు వాళ్ళందరూ పోటీ చేస్తారు ఎలక్షన్లలో. ఇంత సేవ చేసిన వ్యక్తి మళ్ళా అందులో బండారీ కాంపౌండు ఆడబిడ్డ లతా రాజు గాజంగి గారు, బండారీ కాంపౌండ్ ఆడబిడ్డ. ప్రతిసారి ఎలక్షన్లల్లో బీజేపీకి ఓట్లు పడ్డాయి అని అంటే ఏకపక్షంగా వన్ సైడ్ పడ్డాయి బీజేపీకి. అంత పని చేసిన వాళ్లకు ఇలా టికెట్ ఇవ్వకపోవడం బీజేపీ వాళ్లకు సబాబు కాదు. ఇలా నేను ఏమనుకున్నా అంటే, ఇలా తెలంగాణ లోపలనే బీజేపీ అంటే కొద్దిగా సీనియర్ నాయకులు బాగా ఇచ్చేస్తారని చెప్పి అనుకున్నా. కానీ అది ఇప్పుడు ఈ ఎలక్షన్లల్లో మన భీవండి లోపల కూడా నేను కళ్ళ నిండా చూసిన. దేశంలో అంటే నేను చూడలేదు తెలంగాణ లోపల, కానీ ఇక్కడ నేను కళ్ళ నిండా చూసిన. బీజేపీ పార్టీ బండారీ కాంపౌండ్ ఆడబిడ్డకు అన్యాయం చేసిన పార్టీ, ద్రోహం చేసింది, నమ్మక ద్రోహం చేసిన పార్టీ. అందుకొరకు ప్రతి పద్మశాలి మిత్రులు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, అవ్వలు అందరూ మనం ఒక్కటిగా ఉండి ఎక్కడైతే బీజేపీ పార్టీ అభ్యర్థులు నిల్చున్నారో, ఇండిపెండెంట్గా నిల్చున్నారు మన వాళ్ళను గెలిపించుకొని బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలి. బీజేపీ పార్టీకే బుద్ధి చెప్పాలి. వాళ్ళు అనుకుంటుర్రు అంటే మన ఏ శాలలతో ఏమవుతుంది అని అనుకుంటుర్రు. కానీ మన పద్మశాలి మిత్రులు, అన్నలకు, అయ్యలకు అందరికీ చేతులు జోడించి చెప్తున్నా, మనం మన పద్మశాలి బిడ్డకే ఓటు వేసి గెలిపించుకోవాలి. ఇంకొకటి మనంలో మనకే వాళ్ళు చిచ్చులు పెడుతుర్రు. ఏం చిచ్చులు పెడుతుర్రు అని అంటే, ఇలా ఒక వ్యక్తి నిల్చున్నాడు అని అంటే, అరే నువ్వేమన్నారా, నువ్వు కూడా నిల్చుండ్రా అంటే, ఎందుకంటే మన ఓట్లు చీలిపోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుర్రు. దయచేసి ఒక్కలే నిల్చుండి ఏ వార్డు నుంచి అయితే పోటీ చేస్తుర్రో ఆ వార్డు ఒక్కలే నిల్చుండి ఆ అభ్యర్థికే మనం ఓటు చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే రెండోడు కొట్లాడితే మూడోడు ఇదవుతారు.
మీరు దీని గురించి ఒకటి ఆలోచించి ఒక్కొక్క అభ్యర్థి నిల్చుండి ఆ అభ్యర్థికి మనం సపోర్ట్ చేసి ఆ అభ్యర్థిని గెలిపించి మన సత్తా ఏంటిదో ఈ రాజకీయ పార్టీలకు చూపెట్టాలని చెప్పి నా యొక్క మనవి. జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై మార్కండయ్య, జై జై మార్కండయ్య.